నమస్కారం. ముఖ్యంగా మిత్రులు రమేష్ రాజు గారికి, ఆ తర్వాత పరిచయం చేసిన మంగతాయర్ గారికి, ఆ తర్వాత విజయ్ కుమార్ రాజు గారికి, మా మిత్రులు కనకరాజు గారికి, వాళ్ళ అమ్మాయి ప్రవళికకి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, లీడర్షిప్ ఇన్ క్రైసిస్ ఆ విషయం గురించి ఈరోజు మాట్లాడాలని రమేష్ గారు కోరడం జరిగింది. అంటే లీడర్షిప్ క్రైసిస్ లో ఉందా, ఆర్ క్రైసిస్ లో ఉన్నప్పుడు లీడర్షిప్ ఎలా ఉండాలా? ఈ రెండు విషయాలు మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు. అందువల్ల లీడర్షిప్ ఇన్ క్రైసిస్, నేను ప్రధానంగా ఈరోజు లీడర్షిప్ క్రైసిస్ లో ఉన్నదన్న విషయం గురించి మాట్లాడడానికి నేను ప్రయత్నిస్తాను. ఈ లీడర్షిప్ క్రైసిస్ లో వెళ్ళడానికి కారణం ఏంటి, ఈ లీడర్షిప్ క్రైసిస్ నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి అన్న దాని గురించి నాకున్న ఆలోచనలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. ప్రయత్నించే ముందు ఒక చిన్న కథతో మొదలు పెడతాను. నిన్న జానపద కథలు అని ఒక పుస్తకం చదువుతున్నాను. హరికిషన్ గారని రాసిన పుస్తకం. ఆయన కర్నూలులో ఉంటారు. ఆయన రాసిన పుస్తకంలో ఒక 300-400 కథలు ఉన్నాయి. అందులో ఒక కథను తీసుకొని దాంతో మొదలు పెడతాను. ఒక ఊళ్ళో ఒక వ్యక్తి ఉంటాడు. అతనికి ఒక రోజు ఒక సందేహం వచ్చిందనమాట. ఈ లోకంలో అందరికంటే గొప్పవారు ఎవరు అనేసి ఒక సందేహం వచ్చింది. సందేహం రాగానే ఊర్లో వెళ్ళి ప్రతి ఒక్కరిని అడగడం మొదలుపెట్టాడు. ఈ లోకంలో అందరికంటే గొప్పవాడు ఎవరు అని చెప్పేసి. అందరూ మాకు తెలియదు అని చెప్పేసి అంటుంటారు. అప్పుడు ఆ ఊరికి ఒక స్వామీజీ వస్తారు. ఆయన వెళ్ళి ఇతను అడుగుతాడు. అప్పుడు ఆయన అందరికంటే భగవంతుడు గొప్పవాడు అని చెప్పి భగవంతుడి ఫోటో ఒకటి ఇస్తాడు. ఆ రోజు నుంచి భగవంతుడి ఫోటోను రోజు పూజ చేస్తూ నైవేద్యం అది సమర్పించుకుంటూ ఉంటాడు. ఆ నైవేద్యం పెట్టిన తర్వాత ఒక ఎలుక ఉంటుంది అక్కడ. ఆ ఎలుక వచ్చి ఆ నైవేద్యం అది తిని బాగా బ్రహ్మాండంగా అది తయారవుతుంది. ఒకరోజు ఆ దేవుడి బొమ్మనే ఈ ఎలుక కొట్టేస్తుంది కిందికి. అప్పుడు ఈ వ్యక్తికి ఏమవుతుందంటే, ఏమనుకుంటాడంటే, దేవుడి బొమ్మనే ఇది కిందికి పడేసింది కాబట్టి దేవుడి కన్నా ఎలుక గొప్పది అని చెప్పేసి ఎలుకను పూజించడం మొదలు పెడతాడు. అప్పటి నుంచి నైవేద్యాలు ఇవన్నీ కూడా ఎలుకకి ఇవ్వడం మొదలు పెడతాడు. ఆ విధంగా ఎలుక కూడా బ్రహ్మాండంగా ఈ నైవేద్యాలు తిని బాగా తయారవుతుంది. ఒకరోజు ఒక పిల్లి వచ్చి దాన్ని తినేస్తుంది. దాంతో ఇతను ఏమనుకుంటాడంటే, ఈ పిల్లికి ఇంత గొప్పది, ఎలుక కన్నా కూడా గొప్పదని ఆ రోజు నుంచి పిల్లికి పూజలు చేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఆ పిల్లి బాగా తింటూ ఆనందంగా ఉంటుంది. ఒకరోజు కుక్క వస్తుంది. ఆ కుక్క వచ్చి ఆ పిల్లి వెంటపడి అది పరిగెత్తిపోతుంది. అప్పుడు ఇతను ఏమనుకుంటాడంటే, ఓహో, పిల్లి కన్నా కుక్క గొప్పదని దాన్ని పూజించడం మొదలు పెడతాడు. ఆ తర్వాత అలా కుక్క తిరుగుతూ బ్రహ్మాండంగా పెరిగి అక్కడ తిరుగుతుంటుంది. ఒకరోజు ఆ కుక్క విపరీతంగా మరుగుతుంటుంది. అప్పుడు వాళ్ళ భార్య ఈ కుక్కను విపరీతంగా కొడుతుంది. దాంతో ఆ కుక్క పరిగెత్తిపోతుంది. అప్పుడు ఇతను ఏమనుకుంటాడంటే, ఆ కుక్కనే కొట్టింది మా భార్య, ఆవిడ చాలా గొప్పది అని ఆవిడని పూజించడం మొదలు పెడతాడు. అలా చేసుకుంటూ వెళితే ఒకరోజు ఆవిడ మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ కూరల్లో విపరీతంగా ఉప్పు కారం వేసేస్తుంది. దాంతో ఇతను చాలా కోప్పడతాడు ఆవిడ మీద. అప్పుడు ఆవిడ, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చేయను అని క్షమాపణ కోరుకుంటాడు. దాంతో అతను ఏమనుకుంటాడంటే, ఇన్నాళ్ళు ఈవిడ చాలా గొప్పది అని ఈవిడకు పూజలు చేస్తున్నాను, ఈవిడ నా కాళ్ళు ఈరోజు పట్టుకుంది అంటే ఈ లోకంలో నేనే గొప్పవాడిని అన్న నిర్ధారణకు వస్తాడనమాట. అంటే ఒక వ్యక్తి ఈ లోకంలో గొప్పవాడు ఎవడన్న క్వశ్చన్తో ప్రారంభమై అనేక అనుభవాల తర్వాత చివరికి అర్థం చేసుకుంటాడు అంటే తనే గొప్పవాడు ఈ లోకంలో అందరికన్నా అన్నది అర్థం చేసుకుంటాడు. అంటే ఇదొక జానపద కథ. అంటే ఆ కర్నూలు డైలెక్ట్ లో ఉంటుంది, దానిలో రాసిన జానపద కథ. కానీ ఇటువంటి కథల్లో ఒక ఇన్నర్ డీప్ మీనింగ్ మనం చూస్తే ఏం తెలుస్తుందంటే, మనం ఎవరో గొప్పవారమని అనేక చోట్ల తిరుగుతుంటాం. మన బలాన్ని, మన సామర్థ్యాన్ని, మన పలుకుబడిని, మన ప్రాబల్యాన్ని మనం చాలా తక్కువగా ఊహించుకుంటూ ఉంటాం. అందువల్ల వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పి తిరుగుతుంటాం. అందువల్ల నాయకత్వం ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిలో ఉంటుంది అని చెప్పేసి మనం గ్రహించాలన్నమాట. ప్రతి వ్యక్తి కూడా ఒక నాయకుడే. అందువల్ల నాయకత్వం అన్నది మనలో ఉంటుంది. అలా కాకుండా ఎక్కడో ఉందని అక్కడ ఆరాధించడం, ఇక్కడ ఆరాధించడం అది సబబు కాదు. అందువల్ల ప్రతి ఒక్కరూ వారిలోని శక్తిని, సామర్థ్యాలని, ధైర్య సాహసాలను గుర్తుంచుకోవాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ ఒక నాయకుడిగా ఎదుగుతారు. అందువల్ల లీడర్షిప్ ఇన్ క్రైసిస్ అని మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, కేవలం కొంతమంది మాత్రమే నాయకులు ఉన్నారని చెప్పే మన భ్రమ.
ఆ భ్రమలో ఏం చేస్తున్నామంటే మనలో ఉన్న నాయకుడిని మనం గుర్తించలేకపోతున్నాం. అందువల్ల ఈ లీడర్షిప్ ఇన్ క్రైసిస్ ని బయటికి తీసుకురావాలంటే అనేక మంది లీడర్స్ గా ఎదగడం చాలా అవసరం అన్నమాట. అందువల్ల ఈ లీడర్షిప్ ఇన్ క్రైసిస్ కి ముఖ్య సమస్య ఏంటంటే ప్రతి వ్యక్తి తనలో ఉన్న నాయకత్వ లక్షణాలని గుర్తించలేకపోవడం ప్రధానంగా దీనికి కారణం. అందుకనే ఇతను బెటరు, అతని కన్నా అతను బెటరు అని వాటితో తిరగడమే సరిపోతుంది కానీ మనలోని కెపాసిటీని, మనలోని డ్యూటీని మనం మరిచిపోతున్నాం. దీంతో అన్ని రంగాలలో లీడర్షిప్ క్రైసిస్ అన్నది మొదలుపెట్టింది. ప్రతి రంగం తీసుకోండి, అందులో లీడర్షిప్ క్రైసిస్ మనకు కనపడుతుంది. అందుకనే మీరు ఫీల్డ్ మార్షల్ మానిక్ షా ఆయన ఒకసారి బ్రహ్మాండమైన వాక్యం అన్నారు. ఆయన ఏమన్నారంటే, దెర్ ఈస్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్, దెర్ ఈస్ షార్టేజ్ ఆఫ్ ఫ్యూయల్, there is shortage of foreign exchange, there is shortage of housing, there is shortage of schools, there is shortage of colleges everywhere, and everybody talks about these shortages. ప్రతి ఒక్కరు కూడా తిండి లేదు, లేకుంటే ఇంధనం లేదు, లేకుంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు, ఇళ్ళు లేవు, స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు, వీటి గురించి మనం అంతా మాట్లాడుకుంటున్నాం. కానీ ఆయన ఏమన్నాడంటే, బట్ దెర్ ఈస్ వన్ షార్టేజ్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ షార్టేజెస్. ఒక షార్టేజ్ ఉంది, అది ఈ అన్ని షార్టేజెస్ కు ప్రధానమైన కారణం, కానీ దాని గురించి మనం ఎవరు మాట్లాడుకోవడం. అదే షార్టేజ్ ఆఫ్ లీడర్షిప్ అంటాడు ఆయన. అంటే లీడర్షిప్ యొక్క షార్టేజ్. దీనివల్ల పైన చెప్పిన షార్టేజెస్ అన్ని కూడా ఉన్నాయి. అందువల్ల ఆయన అదే అంటారు, ఇట్ ఈస్ నాట్ జస్ట్ పొలిటికల్ లీడర్షిప్, బట్ ఇట్ ఈస్ ది లీడర్షిప్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. కేవలం రాజకీయ నాయకత్వం కాకుండా జీవితంలోని ప్రతి అంశంలో కూడా ఈ లీడర్షిప్ అన్నది దాంట్లో దేర్ ఈస్ ఎ షార్టేజ్. వెదర్ ఇట్ ఈస్ పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్, ఆర్ ఎడ్యుకేషనల్, ఇన్స్టిట్యూషనల్, ఆర్ ఇన్ అవర్ స్పోర్ట్స్, ఇన్ అవర్ ఆర్గనైజేషన్, ఇన్ అవర్ ఇండస్ట్రీ, అమాంగ్ లేబర్, అమాంగ్ లా అండ్ ఆర్డర్ కంటింజెన్సీస్. ఆయన ఏమంటారంటే ఇది ఈ లీడర్షిప్ షార్టేజ్ అన్నది ప్రధానంగా మనకు కనిపిస్తోంది అన్నమాట. కాబట్టి దీన్ని మనం ఏ విధంగా పూరించాలి అన్న దాని గురించి ఈ రోజు మాట్లాడుకుంటాం మనం. అంటే దట్ ఈస్ కాల్డ్ లీడర్షిప్ ఇన్ క్రైసిస్. అందువల్ల ఒక సమస్యను మనం గుర్తించిన తర్వాత దాన్ని ఎలా పూరించాలి అన్నది సర్వసాధారణంగా మనం మాట్లాడుకుంటున్నాం. మీరు భగవద్గీత చదివినా కానీ, మిగతా గ్రంథాలు చదివినా కానీ ఎప్పుడు కూడా అందులో ఏం చెప్పిందంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని చెప్తూ ఉంటుంది అనమాట. తప్ప ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి, ఈ దేవుడి దగ్గరికి వెళ్ళి, ఆ బాబా దగ్గరికి వెళ్ళి, ఈ బాబా దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదంటుంది. నిన్ను నువ్వు ఉద్ధరించుకో, అది భగవద్గీత చెప్పే విషయం. అందువల్ల ఈ లీడర్షిప్ ఇన్ క్రైసిస్ ఏదైతే ఉందో దాన్ని మనం అంతమొందించడానికి, దాని నుంచి బయటపడడానికి మనం ప్రతి ఒక్కరూ కూడా మనల్ని ఉద్ధరించుకోవాల్సిన అవసరం చాలా ఉందని మనం గుర్తించుకున్న రోజున ఈ లీడర్షిప్ ఇన్ క్రైసిస్ ని ఆర్ లీడర్షిప్ క్రైసిస్ ని మనం గొప్పగా అధిగమించవచ్చు అన్నమాట. అందువల్ల ఇది ప్రధానమైన కారణం అని మనం దీన్ని మనం అందరం సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం. అందుకనే ఫీల్డ్ మార్షల్ మానిక్ షా కూడా అన్నారు, జనరల్ గా దీని గురించి అంత మాట్లాడుకోమను, కానీ ఈ రోజు ప్రధానంగా దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం మనందరికీ. కాబట్టి నెవర్ సీ లీడర్షిప్ క్రైసిస్ యాజ్ ఏ నాన్ సీరియస్ ఇష్యూ. ఇట్స్ ఎ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. దేశంలోని ప్రతి రంగంలో కూడా అభివృద్ధి చెందాలంటే లీడర్షిప్ అన్నది మనం డెవలప్ చేయాలి. అందరూ కామన్ గా చేసే కామెంట్ నేను జనరల్ గా చూస్తుంటాను, సమాజం అంతా చెడిపోయిందండి, యూత్ చెడిపోయిందండి. ఇది ఒక జనరల్ స్టేట్మెంట్ గా మారిపోయింది. మనం ఎవరు చూసినా ఇదే మాట్లాడుతుంటారు. రాజకీయాలు పాడైపోయాయండి, ఇవన్నీ కూడా మాట్లాడుతుంటారు. అందువల్ల ఇలా అందరూ మాట్లాడుతుండడంతో ఒక లీడర్షిప్ క్రైసిస్ వచ్చిందని మనకు తెలుస్తుంది అనమాట. అందువల్ల మనిషిని ప్రభావితం చేసే 3 వ్యవస్థలు ఏంటో అన్న దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. నా దృష్టిలో ఒక వ్యక్తిని, ఒక మనిషిని ప్రభావితం చేసే 3 సంస్థలు ఉంటాయి, ఆ వ్యవస్థలు ఉంటాయి. మొదటిది వచ్చేసి ఇల్లు, రెండవది వచ్చేసి గుడి, మూడవది వచ్చేసి బడి. అందువల్ల ఒక వ్యక్తిలో నాయకత్వ లక్షణాలు నింపాలంటే ఈ 3 వ్యవస్థలు కూడా బ్రహ్మాండంగా పనిచేయాలన్నమాట. ఈ 3 వ్యవస్థలు ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను ఇవి పోషిస్తుంటాయి. ఒక వ్యక్తిని ఒక పౌరుడుగా మార్చడానికి కూడా ఈ 3 వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఒక వ్యక్తిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఈ 3 వ్యవస్థల పాత్ర చాలా ప్రధానంగా ఉంటుందని మనం నేర్చుకోవాలి. లీడర్షిప్ వెళ్ళి ఎక్కడో నేర్చుకోవడం కాదు, ఈ 3 వ్యవస్థలే లీడర్షిప్ నేర్పిస్తాయి మనకి. మొదటిది ఇల్లు, రెండవది బడి, మూడవది గుడి.
అందువల్ల ఎప్పుడైతే ఈ వ్యవస్థలు తమ పాత్రను సరిగా పోషించవో అప్పుడు సమాజానికి ఎదురయ్యేది లీడర్షిప్ వ్యాక్యూమ్ ఆర్ లీడర్షిప్ ఇన్ క్రైసిస్. అందువల్ల ఈ 3 సంస్థలు వాటి ధర్మాలు పాటిస్తున్నాయా లేదా అన్న దాని గురించి కూడా మనం చర్చించుకోవాలి. అందువల్లే క్రైసిస్లు పెరుగుతున్నాయి ప్రతి చోట కూడా. ఈ క్రైసిస్లో లీడర్షిప్ ఎలా ఉండాలి అని చర్చించుకుంటున్నాం మనం. క్రైసిస్ ఏర్పడడానికి కారణం లీడర్షిప్ క్రైసిస్ అని గమనించాలి. ఏదైనా క్రైసిస్ డెవలప్ అయిందంటే అది ప్రధానంగా లీడర్షిప్ క్రైసిస్ అని మనకు. ఈ రోజు మనం కోవిడ్ క్రైసిస్ గురించి మాట్లాడుకుంటాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటి? చైనాలో ఉన్న వుహాన్లో ఉన్న ప్రాంతాల్లో అక్కడ జనరేట్ అయిన లీడర్షిప్ క్రైసిస్. ఏదైతే ఆ ఫ్రెష్ మార్కెట్ అక్కడ ఉందో ఆ ఫ్రెష్ మార్కెట్ లో సరి అయిన వ్యవస్థలు లేకపోవడం, ఏవైతే రిస్ట్రిక్టెడ్ యానిమల్స్ ఉన్నాయో ఆ రిస్ట్రిక్టెడ్ స్పెషీస్ ఉన్నాయో వీటన్నిటిని ప్రొటెక్టెడ్ స్పీషీస్ ఉన్నాయో వాటిని అక్కడ విక్రయించడం, అక్కడ ఏదైతే మున్సిపల్ లీడర్షిప్ ఉందో ఆ లీడర్షిప్ సరి అయిన రోల్ పాటించకపోవడం, వీటన్నిటి కారణాల వల్ల అగైన్ అక్కడ లీడర్షిప్ లో ఉన్న క్రైసిస్ వల్ల ఈ విధమైన ప్రపంచానికి ఒక క్రైసిస్ కు తీసుకొచ్చింది అనమాట. అది మనం నేర్చుకోవాల్సిన విషయం. అందువల్ల ఈ క్రైసిస్ కు ప్రధానమైన కారణం ఏంటంటే లీడర్షిప్ క్రైసిస్ అన్నది మనం గమనించగలిగితే అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనం దానికి ఏం చేయాలి అన్న దాని గురించి ఆలోచించాలి. అందువల్ల ఈ 3 వ్యవస్థల్లో, ఎందుకంటే మనం అందరం ఒక ఇళ్లకు చెందిన వాళ్ళం, అందువల్ల ఈ ఇంటి గురించి మనం మాట్లాడుకుందాం. ఒక లీడర్షిప్ క్రైసిస్ ని కానీ ఒక వ్యక్తిని నాయకుడిగా మార్చడానికి ఇళ్ళు ఏం చేయాలి, ఇంట్లో ఉన్న మనుషులు ఏం చేయాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలన్నమాట. ఈరోజు టీవీ ఓపెన్ చేస్తే మీరు ఎక్కడ చూసినా కూడా సుశాంత్ సింగ్ రాజ్పుత్ చావు గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా టీవీ ఓపెన్ చేయండి, ఎక్కడ చూసినా సుశాంత్ సింగ్ రాజ్పుత్, డ్రగ్స్, బాలీవుడ్, టాలీవుడ్, శాండల్వుడ్ సంబంధాలు, వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే మరి ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకోవడం మంచిది కాదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పలేదా? వాళ్ళ ఇంటి వాళ్ళు చెప్పలేదా ఆమెకు? పార్టీల పేరుతో, ఎంజాయ్మెంట్ పేరుతో వేళ కాని వేళ బయటికి తిరుగుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు చెప్పలేకపోయారా ఇది సరి అయిన ప్రవర్తన కాదు, ఈ విధంగా చేయకూడదు అని చెప్పేసి? ఇది తల్లిదండ్రుల స్వార్థం వల్ల కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసిండొచ్చు, ఓవర్ ఎస్టిమేషన్ చేసుకొని ఉండొచ్చు, ఇన్కెపాసిటీ వల్ల కూడా కావచ్చు. అందువల్ల చెప్తే మన మాట వింటారో లేదో అని అనుకుంటూ ఎవరు చెప్పడం లేదు ఈ మధ్య. చాలా ఇళ్లలో నేను చూస్తున్నాను. చాలా మంది పెద్దలు దే ఆర్ బికమింగ్ సైలెంట్ స్పెక్టేటర్స్. ఏ మాత్రం ఎవరిని సరిదిద్దే ప్రయత్నాలు చేయట్లేదన్నమాట. దానివల్ల ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనం చెప్పాల్సిన రీతిలో చెప్పామా, చెప్పాల్సినంతగా చెప్పామా, తరువాత చిన్నప్పటి నుంచి చెప్పామా, మరి తీరికున్నప్పుడు చెప్పామా, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి ఈరోజు. ఇలా అనుకుంటే వేలాది మంది తల్లిదండ్రులు నర్చర్ చేయకపోవడం వల్ల ఈ క్రైసిస్లు సమాజంలో తలెత్తుతున్నాయి. అందువల్ల ఇంటి పాత్ర అన్నది చాలా ముఖ్యం. ఇది మనం ప్రధానంగా చర్చించుకోవాలి. మనం పొరపాటు జరిగినప్పుడు వాళ్ళను సరిదిద్దుతున్నామా, ఇవన్నీ ఒకసారి మనం, ఎందుకంటే కోవిడ్ ఎలా మనకి ఇచ్చిందంటే మనం ఇళ్లలో ఉండి మన ఇంట్రాస్పెక్షన్ చేసుకోవడం చాలా అవసరం అన్నమాట. కోవిడ్ మనకు ఇచ్చిన ఒక అవకాశం ఏంటంటే మనం ఒక్కసారి ఇంట్రాస్పెక్షన్ చేసుకుందాం, మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం, మనల్ని మనం మన డ్యూటీ సక్రమంగా చేస్తున్నామా లేదా అన్నది ఒకసారి మనం మాట్లాడుకోవడం చాలా అవసరం అన్నమాట. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే సమాజంలో ఈరోజు నీట్ పరీక్ష జరుగుతుంది, 2 పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. అంటే పసిపిల్లలు ఈ స్థాయికి ఎదుగుతున్నారంటే మరి ఇళ్లలో ఏం జరుగుతోంది అన్నది మనం ఆలోచించుకోవాలన్నమాట. అందువల్ల తల్లిదండ్రులు సరిగా నర్చర్ చేసుకోవడం వల్ల ఈ క్రైసిస్లు సమాజంలో జరుగుతున్నాయన్నది మనం ఆలోచించాలి. దానికి నేనేం చేయాలి అని మనం ఆలోచించాలన్నమాట. బిఆర్ చోప్రా అని ఒక పెద్ద డైరెక్టర్, ఆయన మీ మహాభారత్ అవి తీశారు, ఆయన ఒక సినిమా తీశారు. ఆ సినిమాలో ఏం చూపిస్తారంటే ఆ వ్యక్తికి ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ వచ్చినప్పుడు ఆ కొడుకు తీస్తాడు ఫోన్, తండ్రి తీస్తాడు, తీసి కొడుక్కి ఇస్తాడు ఫోన్. కొడుక్కిచ్చి నేను ఇంట్లో లేను అని చెప్పమని చెప్తాడు అనమాట. అప్పుడు తండ్రి ఆ విధంగా మాట్లాడిన విషయాన్ని గమనించి ఆ పిల్లవాడిలో ఆలోచన మొదలవుతుంది. అంటే ఈ విధంగా కూడా చేయవచ్చా అని చెప్పేసి ఆ పిల్లలో ఆలోచనలు మొదలు పెడతారు. ఇంకొక చిన్న కథ మీరు చదివింటారు. ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. పక్కింటి నుంచి తోటకూర,
ఇలాంటి దొంగతనాలు చేస్తూ వస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఆవిడ ఏమీ చెప్పదు అబ్బాయి. అలా క్రమక్రమంగా వాడొక పెద్ద గజ దొంగగా మారతాడు. మారిన తర్వాత పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈవిడ హడావిడిగా ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్‌లోకి వెళుతుంది. అప్పుడు ఆ పిల్లవాడు ఆవిడను నిలదీస్తాడు. నేను ఎప్పుడైతే చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్న సమయంలో నన్ను గనక నువ్వు ఆపి ఉంటే, నేను ఈ విధంగా తయారయ్యేవాడిని కాను అని చెప్పి ఆ అబ్బాయి ఆమెను ఆపుతాడనమాట. ఇది మనం గమనించాల్సిన విషయం. ఇది మనం గమనించగలిగితే మన ప్రతి ఇంటి నుంచి కూడా ఒక లీడర్‌ని మనం బయటికి తీసుకురావచ్చు. ఈ లీడర్‌షిప్ ఇన్ క్రైసిస్ ఏదైతే ఉందో దాన్ని మనం సక్రమంగా దాన్ని ఎదుర్కొనవచ్చు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల వస్త్రధారణ సరిగా లేకున్నా, కేశ సంస్కారం సరిగా లేకున్నా మనం వారికి ఎప్పుడైనా చెప్పామా? ఎప్పుడైనా చెప్పి చూసామా? దానికి పరిష్కారం ఏమన్నా ఆలోచించామా? ఇది కూడా ఒకసారి ఆలోచించుకుందాం. మనం ఈ విషయాలు ఆలోచించుకుంటే ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? ఏ విషయం ఏ సమయంలో సరిదిద్దాలో ఆ సమయంలో సరిదిద్దకుంటే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మరిచిపోకూడదు. ఇది నేను మీ అందరికీ చెప్తున్న విషయం. ఎప్పుడు మనం సరిదిద్దాలో ఆ సమయంలో సరిదిద్దాలి. మనకెందుకులే వాళ్ళు వింటారో లేదో అన్న విధంగా మనం గనక ప్రవర్తిస్తే రేపు ఎదుర్కొనబోయే పరిణామాలకు మనమంతా సన్నద్ధలుగా ఉండాలని చెప్పేసి ఒక వార్నింగ్ కూడా అన్నమాట. రిడ్రెసల్ మెకానిజం గురించి కూడా ఆలోచించాలి. అంటే రిడ్రెసల్ మెకానిజం అంటే తప్పును తప్పు అని చెబితే వారు రెబిలియస్ గా మారుతారు. మామూలుగా ఈ మధ్య ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. నువ్వు తప్పు చేసావంటే వాడు వెంటనే మన మీద ఎదురు తిరుగుతున్నాడు. అందువల్ల ఇది మానవ సహజం. దీన్ని ఒక అందమైన విధానంలో మనం చెప్పగలిగితే, చేరాల్సిన మేధకు మనము చేర్చగలిగితే అప్పుడు ఏమవుతుందో ఆ వ్యక్తిలో మార్పు వస్తుందన్నమాట. అందువల్ల ఏదైనా సంఘటన మీరు పేపర్లో చదివినప్పుడు పిల్లలతో చర్చించండి దాని గురించి. ఈరోజు జరుగుతోంది. మీరెవరో ఒక టీవీలో పనిచేసే అమ్మాయి అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఆ కథ జరుగుతోంది. దాన్ని పిల్లలతో కూర్చోబెట్టి మాట్లాడించండి. ఏం జరుగుతోంది సమాజంలో అని పిల్లలు తెలుసుకోవాలన్నమాట. దానివల్ల ఏ పరిణామాలు జరుగుతున్నాయి అన్నది పిల్లలు తెలుసుకోగలిగడానికి మనం ముందు పడాలి అన్నది. మనం పిల్లలకు ఎలా మార్గదర్శనం చేస్తున్నాం అన్నది ఆలోచించుకోవాలి. ఆర్ వి కాంపెన్సేటింగ్ దెమ్ విత్ గ్యాడ్జెట్స్ ఆర్ వి పాసింగ్ దెమ్ వాల్యూస్? మనం వాళ్లకు మంచి మంచి గ్యాడ్జెట్స్ ఇచ్చి వాళ్ళను తయారు చేస్తున్నామా, లేకుంటే వాళ్లకు విలువలు ఇచ్చి మనము వాళ్లను పెంపొందింప చేస్తున్నామా అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. ఈ మధ్య ఏమైపోయిందంటే గ్యాడ్జెట్స్ అనవసరంగా ఇస్తుంటాం. చిన్న 4వ తరగతి చదివే పిల్లవాడికి ఐఫోన్. అది ఎందుకంటే షో ఆఫ్, పక్క వాళ్ళకు చూపించడానికి. మా అబ్బాయికి ఐఫోన్ ఇచ్చాము. దానివల్ల ఏంటంటే వాడు చెడిపోతాడు తప్ప ఐఫోన్లు పాస్ చేయకండి, వాల్యూస్ పాస్ చేయండి ఆ పిల్లవాడికి. వాడి జీవితంలో ఒక గొప్ప వ్యక్తిగా ఎదుగుతాడు, ఒక లీడర్ గా మారగలుగుతాడు అనమాట. అది ఇంటిలో మనం చేయాల్సిన విషయం. అందుకే నేను ఇంటిలో లీడర్షిప్ ఎలా ఉండాలని చెప్పే దాని గురించి ఈరోజు మాట్లాడుతున్నాను. ఎప్పుడైనా మీరు కనుక్కోండి, ఎప్పుడైనా మనం పిల్లలతో కలిసి లైబ్రరీలో ఎప్పుడైనా కూర్చున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. ఒక పుస్తకాన్ని మనం అంతా కలిసి ఎప్పుడైనా చదివామా? ఇది కూడా ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. తర్వాత పిల్లలతో మనం టైం స్పెండ్ చేస్తున్నామా? అది కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ మధ్య ఏమంటున్నామంటే మనం ప్రతి ఒక్కరూ బిజీ అంటున్నాం. మేము బిజీ, మాకు టైం లేదు అంటున్నాం. దానివల్ల ఏమవుతుందంటే పిల్లల మీద దాని ప్రభావం పడుతుందన్నమాట. ఇవన్నీ చేయకుండా మనం హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఎలా సాధ్యమవుతుందో మనం ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. అంటే సీడ్ సరిగా వేయకుండా గొప్ప పంటను ఊహిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మనం సక్రమైన విత్తనాలు వేయకుండా నాకు బ్రహ్మాండమైన క్రాప్ రావాలంటే క్రాప్ ఎప్పుడు రాదు. తెలుగులో ఒక సామెత ఉంది, మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. దున్నేటప్పుడు దేశాల మీదకి పోయి పంట కోతకు వచ్చినప్పుడు కొడవలెత్తి వస్తే ఎలా? పంట పండేటప్పుడు దున్నేటప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. కానీ పంట పెరిగిన తర్వాత కొడవలు తీసుకుని వస్తే అక్కడ పంటే ఉండదు మీకు. ఇలా చేస్తే ఎలాంటి పంట వస్తుందో మనందరికీ తెలుసు. సగం పంట రావచ్చు, సగం పక్షులు తినేసిపోవచ్చు, అసలు పంట పండకుండా కూడా పోవచ్చు అనమాట. అందువల్ల గింజ వేసేటప్పుడు, దున్నేటప్పుడు రైతు తన బాధ్యతను నిర్వహిస్తూ, పంట ఎదుగుతున్నప్పుడు శ్రద్ధతో సంరక్షిస్తూ, చీడపీడల నుండి రక్షణ కల్పిస్తూ, పనికిరాని హాని కలిగించే కలుపును తీసివేస్తూ పంటను చూసుకున్నప్పుడు ఒక ఆరోగ్యవంతమైన ఆహ్లాదకరమైన పంట పండుతుంది అని మనం గ్రహించుకోగలం. మనం అందరం కూడా రైతులే. ఇళ్లలో మనం అందరం కూడా రైతులే. మన పిల్లలు మన పంట.
ఆ పంటను మీరు ఏ విధంగా చూసుకుంటున్నారు అన్నది ఆ పంట ఎలా వస్తుందో దాని మీద ఆధారపడుతుంది అనమాట. అందువల్ల దున్నేటప్పుడు దేశాల మీదకి పోయి పంట కోతకు వచ్చినప్పుడు కొడవలి పట్టుకొస్తే దాని ఉపయోగం రాదు. అందుకనే ఈ లీడర్షిప్ క్రైసిస్ మనకు ఎదుర్కొంటున్నాం అనమాట. ఇది మనం గమనించాల్సిన విషయం. ఈ కాలంలో మా పిల్లలు వినరండి. ఇది సాధారణంగా నేను వింటున్న మాట. ఎందుకంటే 30 లక్షల మంది పిల్లల్ని కలిశాను నేను ఇంతవరకు. చాలా మంది పేరెంట్స్ ని కలిశాను, టీచర్స్ ని కలిశాను, ఎంతో మంది. చాలా మందిని అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఈ కాలంలో పిల్లలు వినరండి అన్నది సర్వసాధారణమైన డైలాగ్ అన్నమాట. ఇటువంటి ఘోరమైన విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. మన మాట ఎప్పుడైతే వినరు అని మనం అనుకుంటామో పోలీసు వారి పని ఎక్కువైపోయింది. నేను పోలీసు విభాగంలో పని చేశాం కాబట్టి మీరు చేతులు ఎత్తేస్తే ఏదో ఒక విభాగం దాని బాధ్యతను తీసుకోవాలి. అది పోలీసు మీదకే వస్తుందన్నమాట. దాంతో వాళ్ళు బాధి పారేస్తున్నారు పిల్లల్ని ఎక్కడ చూసినా కూడా. వాడు ట్రిపుల్ సీట్ లో వెళ్తాడు, వాడు హెల్మెట్ పెట్టుకోడు, రకరకాలుగా మందు కొడతాడు వెళ్ళి. ఇవన్నీ చూసి ఫైనల్ గా మన బాధ్యతను మనం చేయకుంటే ఏదో ఒక విభాగం ఆ బాధ్యతను తీసుకోవాల్సి వస్తుంది అనమాట. బెంగళూరులో కొంతమంది అమ్మాయిలు డ్రగ్స్ తీసుకుంటూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే ఒక శ్రీరామ్ సేన అన్న వాళ్ళు బాధపడేశారు. తర్వాత పోలీసులు వాళ్ళని జైలుకు పంపించారనమాట. అందువల్ల ఎవరో ఒకరు చెప్పే వాళ్ళు ఉండాలి, లేకపోతే సమాజం అరాచకమైపోతుంది అన్నది గమనించండి. ఇది మనం గమనించాల్సిన బాధ్యత. ఎవరో ఒకరు చెప్పే వాళ్ళు ఉండాలి. అది మనమే గనక చేయగలిగితే అమృత తత్వంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. చెప్పేవాళ్ళు ఎవరో ఉండాలి సమాజంలో. అది మనమే అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మన ఇంట్లో మనం ఆ విధమైన డ్యూటీని చేయగలగాలి కాబట్టి. ఇవి ఎవరికి వారు వాళ్ళ ఇంటిలో చేసుకోకపోవడం వల్ల నాయకత్వం లోపం అన్నది ఇళ్లలోనే ప్రారంభమవుతుంది అని నేను చెప్తాను. ఇది మనం చేయకపోవడం వల్ల మనం ఎక్కడెక్కడో పెద్ద కాన్ఫరెన్స్లు పెట్టి లీడర్షిప్ క్రైసిస్ ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ది మెయిన్ ప్రాబ్లం ఫర్ ది లీడర్షిప్ క్రైసిస్ ఈస్ స్టార్టింగ్ ఎట్ అవర్ హోమ్స్. మన ఇళ్లలోనే లీడర్షిప్ క్రైసిస్ మొదలవుతుందని మనము గ్రహించిన రోజున దీన్ని బ్రహ్మాండంగా మనం ఎదుర్కోవచ్చు అనమాట. ఆవాలు చలితే మామిడి పళ్ళు పండవు, వేప విత్తనాలు చల్లి జామ పండ్ల కోసం ఎదురు చూస్తే దొరకవు మనకెప్పుడు. తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యమే ఈ రోజు సమాజంలో సర్వ లోగాలకి జాడ్యాలకి కారణమని నేను ప్రధానంగా చెప్పగలను ఈరోజు. కానీ మనం ఏం చేస్తున్నామంటే 2 విధానాలు పాటిస్తున్నాం మనం దీంట్లో. ఒకటి వచ్చేసి ప్రొక్రాస్టినేషన్, అంటే ఆలస్యం చేయడం. రెండవది బక్ పాసింగ్, దాన్ని ఎవరి మీద ఒకరి మీద రుద్దడం. ఈ 2 మనం చూసుకుంటాం. సాధారణంగా ఏమనుకుంటాం, చూద్దాంలే, పిల్లవాడు తనకు తాను బాగుపడతాడులే, పెద్దయ్యాక అన్ని సర్దుకుంటాడులే అని చెప్పేసి మనం దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాం అనమాట. మనం ఎవరికి చెప్పట్లేదు. ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తున్నాం. తర్వాత ఏమనుకుంటున్నాం, అబ్బే స్కూల్స్ పాడు చేసేస్తున్నాయండి ఈ మధ్య పిల్లవాళ్ళని, సినిమాలు పాడు చేసేస్తున్నాయండి, టీవీలు పాడు చేసేస్తున్నాయండి, సమాజం చెడిపోయిందండి అంటూ మనం కూర్చుంటున్నాం. దిస్ ఇస్ కాల్డ్ బక్ పాసింగ్. కాబట్టి 2 చర్యల వల్ల ఇదంతా జరుగుతుంది. మొదటిది వచ్చేసి ప్రొక్రాస్టినేషన్, అంటే ఆలస్యం చేయడం, మనం చెప్పాల్సిన విషయాలను చెప్పకుండా ఆలస్యం చేయడం. రెండవది వేరే వాట్ల మీద తోసివేయడం. ఈ రెండిటి వల్ల ఇది అయిపోతుంది. చెడిపోయింది సమాజం కాదు, మన ఆలోచనలు. క్రైసిస్ అక్కడ ప్రారంభమవుతుంది. ఇది భిన్న భిన్న రంగాల్లో మనకు కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ పొలిటిక్స్, ఆర్ వి సెలెక్టింగ్ ది రైట్ పర్సన్? రాజకీయాల్లో ఎన్నికల్లో మనం సరైన వ్యక్తులను ఎన్నుకుంటున్నామా? మరి లీడర్షిప్ క్రైసిస్ కి ఎవరు రెస్పాన్సిబుల్? మనం కాదా? వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఆ తర్వాత ఎన్నుకున్నా కూడా తిడుతున్నాం వాళ్ళు. ఈ మధ్యలో మనం ఆలోచించట్లేదు. ఎప్పుడైతే మన చేతిలో ఓటు హక్కు ఉందో దాన్ని సక్రమంగా మనం వినియోగించట్లేదు. కులాలని, మతాలని, డబ్బులని, వీటన్నిటినీ కన్సిడరేషన్ లో తీసుకుని మనం ఓట్లు వేస్తున్నాం. మరి లీడర్షిప్ ఎక్కడ దొరుకుతుందండి మీకు? సో ఫర్ లీడర్షిప్ క్రైసిస్ వీఆర్ రెస్పాన్సిబుల్ అన్నది మనం ఆలోచించుకోవాలన్నమాట. నోబడీ ఈజ్ రెస్పాన్సిబుల్, వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది లీడర్షిప్. పిల్లలను కాలేజీకి పంపడంతోనే మన బాధ్యత తీరిపోదు, అది కూడా మనం ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎలా చూస్తున్నారో, ఏం చేస్తున్నారో చూడడం కూడా మన బాధ్యత. నేను చదువుని గురించి మాట్లాడట్లేదు, ఇక్కడ సంస్కారం గురించి మాట్లాడుతున్నాను. చదువులు అక్కడ చెబుతారు, కానీ మనం నేర్పించాల్సింది సంస్కారం. ఇది మనం మర్చిపోకూడదు అనమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం. చదువుకి సంస్కారానికి తేడా ఉంది, ఇది మనం గ్రహించుకోవాలి. చదువు లేకపోయినా కూడా సంస్కారం ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. చదువు లేకపోయినా కూడా సంస్కారం ఉంటుంది చాలా మంది, కానీ చదువుతో పాటు సంస్కారం ఉంటే ఆ వ్యక్తి ఒక లీడర్ గా ఎదుగుతాడనమాట. అందువల్ల చదువు, సంస్కారం ఈ రెండింటినీ కూడా మనం ఇవ్వాలి. అందుకనే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నారంటే, ఎడ్యుకేషన్ అన్నదానికి డెఫినేషన్ ఇమ్మన్నారు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన ఏమన్నాడంటే,
Education is that what remains with you after you have forgotten everything what you have learned in schools and colleges అంటాడు. స్కూలు కాలేజీలో చదువుకున్నదంతా కూడా మరిచిపోయిన తర్వాత ఏదైతే మీ దగ్గర మిగులుతుందో అదే చదువు అంటాడు. అదే ఎడ్యుకేషన్ అంటాడు. అంటే నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను, ఇంజనీరింగ్ అంతా మర్చిపోయాను నేను. నా దగ్గర ఏముందో అదే ఎడ్యుకేషన్. అది మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ సంస్కారం. మన దగ్గర మిగిలిపోయేది సంస్కారం అన్నమాట. కాబట్టి ఈ సంస్కారం, అందుకనే పూర్వం రోజుల్లో విలువలను పెట్టారు. ఆ విలువలు ఛేదించబడుతుంటే, ప్రతివారు స్వేచ్ఛ కావాలి అని మాట్లాడుతుంటే, ఇవాళ ఆ విలువలేవి వద్దు అంటున్నాము, స్వేచ్ఛ కావాలంటున్నారు. కానీ వాళ్ళ పిల్లలు బయటికి వెళితే వాళ్లే తలకాయలు బాదుకుంటున్నారు. పిచ్చి పిచ్చి వాగుళ్ళు బయట వాగుతున్నారు చాలా మంది. అదే వాళ్ళ ఇంట్లో జరిగితే కంగారు పడుతున్నారు. స్వేచ్ఛ అని మాట్లాడేవాళ్ళు అదే ఇన్సిడెంట్ వాళ్ళ ఇంట్లో జరిగితే దాని గురించి గొడవ పడుతున్నారు. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. అందువల్ల మాట్లాడవలసిన బాధ్యత మన మీద ఉంది అని మనం మర్చిపోకూడదు అని నేను ఈరోజు మీ అందరికీ చెబుతున్నాను. ఎప్పుడు మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో మనకు తెలిసి ఉండాలి. మనం మాట్లాడాలి. అది మనం. ఇవాళ ఏ రంగంలో చూసినా విద్య, వ్యాపార, రాజకీయ రంగాల్లో ఇదే సమస్య మొదలైంది. లీడర్షిప్ ఇన్ ఎడ్యుకేషన్, లీడర్షిప్ ఇన్ బిజినెస్, లీడర్షిప్ ఇన్ పాలిటిక్స్, ప్రతి చోట కూడా ఇదే సమస్య ఉంది. చట్టం గురించి కాదు, నైతికత గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది కూడా చాలా అవసరం. కొంతమంది హ్యాండ్ఫుల్ పీపుల్ దుర్మార్గమైన, దుష్టమైన ఆలోచనలు మనలో ప్రచారం చేస్తుంటే మనం ఎవరు మెదలకుండా కూర్చుంటున్నాం. ఇది ఒక ప్రధానమైన సమస్య లీడర్షిప్. అది కూడా మనం ఆలోచించుకోవాలి. ఒక 10-15 మంది కూర్చొని తమ ఆలోచనలు ఏ విధంగా ప్రసారం చేస్తున్నారన్నది కూడా మనం ఒక్కసారి ఆలోచించాలి. ఒక్కోసారి అది చట్టమై కూర్చుంటుంది, మన నెత్తిపై కూర్చుంటుంది. చట్టరీత్యా సహజీవనం అన్నది యాక్సెప్టెడ్. కానీ అదే సమస్యతో ఒక 27 ఏళ్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఈరోజు. సహజీవనం అన్నది చట్టం ఏం చెప్పిందంటే అది యాక్సెప్టెడ్. కానీ ఇదే సమస్యతో ఒక 27 ఏళ్ల అమ్మాయి 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది హైదరాబాద్. చూడండి, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయాలు. లెట్ అస్ నాట్ బ్రష్ అసైడ్. జనరల్ గా మనం కార్పెట్ కిందికి ఇది తోసేసి మనం పెట్టకూడదు. ఇది చర్చించుకోవాల్సిన విషయాలు. ఇది జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నదే లీడర్షిప్. ఇవి జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నదే లీడర్షిప్ అన్నమాట. అందుకనే స్వామి వివేకానందులు అన్నారు, నువ్వు ఏదైనా ఒక వార్త చదివినప్పుడు లేదా విన్నప్పుడు ఆ వార్త నిన్ను కదిలించిందా, దానికి ఏదైనా సమాధానం దొరికిందా, వెంటనే సమస్యను పరిష్కరించు అని స్వామి వివేకానందుల వారు చెప్పారన్నమాట. అందువల్ల మొదట మనం చేసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, లీడర్షిప్ ఇన్ క్రైసిస్ ని మనము సక్సెస్ఫుల్ గా ట్యాకిల్ చేయాలంటే చేయాల్సింది ఏంటంటే, మన ఇంటిని బాగు చేసుకుందామని మనం నిర్ణయించుకుందాం. ఒక్కొక్కరిని రత్నాల్లాగా మనం తయారు చేద్దాం, గొప్ప నాయకులుగా తయారు చేద్దామని మనం నిర్ణయించుకున్న రోజున లీడర్షిప్ క్రైసిస్ అన్నది దేశం నుంచి తొలగిపోతుంది. ఇది ప్రతి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన నిర్ణయం. జిజియాబాయి శివాజీ మహారాజుని ఇచ్చింది మనందరికీ, కౌశల్య శ్రీరాముడిని ఇచ్చింది, యశోదామాత శ్రీకృష్ణుని తయారు చేసింది. వాళ్ళు పద్ధతి ప్రకారం పెంచారు వీళ్ళందరినీ. దానివల్ల వాళ్ళు నాయకులుగా ఎదుగొందారన్నమాట. శ్రీకృష్ణుడికి యశోదామాత రామాయణ కథలు చెప్పింది, జిజియాబాయి శివాజీకి రామాయణ మహాభారతాలు చెప్పింది, కౌశల్య శ్రీరాముడికి రఘువంశంలోని మహావీరులైన దిలీపుడు, నీలి లాంటి చక్రవర్తుల కథలు చెప్పింది. యశోదామాత కథలు ఎలా చెప్పేదంటే, ఒక ఉదాహరణ మీకు చెప్తా. యశోదామాత కృష్ణుడికి రామాయణం చెబుతుందంట. చెబుతూ రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు ఆ ఘట్టాన్ని వివరిస్తుంటే చిన్ని కృష్ణుడు లేచి బలరామ ఆయుధాలు తీసుకో, మనం వెళ్ళి అమ్మను రక్షించాలి అని లేచాడంట. ఇది అమ్మ యొక్క ప్రభావం. ఆ విధమైన కథలు పిల్లలకు చెప్పడం వల్ల పిల్లలలో ఉత్తుంగమైన ఆలోచనలు ఆ విధంగా ఎదిగి నేనొక నాయకుణ్ణి అని వాళ్ళు అనుకుని వెళ్ళి అక్కడ సమస్య పరిష్కారానికి వాళ్ళు మొదలు పెడతారు. ఇది ముఖ్యంగా మనం ఆలోచించుకోవాల్సిందనమాట. అది తల్లి యొక్క పాత్ర. దానివల్ల కృష్ణుడు ఒక పెద్ద గొప్ప లీడర్ గా ఎదుగొందాడు. క్రైసిస్ లో ఉన్నప్పుడు, యుద్ధంలో క్రైసిస్ లో ఉన్నప్పుడు భగవద్గీతని చెప్పి క్రైసిస్ లో లీడర్షిప్ ని అందించాడనమాట. అది కృష్ణుడి యొక్క పాత్ర. ఆ పాత్ర ఎలా పోషించాడంటే, యశోదామాత ఏ విధంగా ఆ పిల్లవాడిని పెంచింది, క్రైసిస్ లో లీడర్ గా
పైకి వచ్చాడు. అదేవిధంగా మనం గనుక అటువంటి జాగ్రత్తలు తీసుకొని అటువంటి నాయకత్వ లక్షణాలను మనం పిల్లల్లో పెడితే రేపు సమాజంలో ఎదగబోయే క్రైసిస్ కి మన వాళ్ళు నాయకులుగా నిలబడగలుగుతారనమాట. అది మనం ఆలోచించాల్సిన విషయం. మనం ఏమేమో చదువుతున్నాం, కానీ మన పిల్లలు ఎలాంటి లీడర్స్ అవుతున్నారు, ఎలాంటి ఉద్యోగాలు తెస్తున్నారో అన్నదే మనం ఆలోచిస్తున్నాం. వారు ఎలాంటి వ్యక్తులు అవుతున్నారన్నది మనం ఆలోచించట్లేదు అనమాట. అందువల్ల ది ఫస్ట్ క్రైటీరియా, మా వాడు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, అది వేరే ఉండండి, కానీ ఎటువంటి వ్యక్తిగా ఎదగాలి అన్నది దట్ షుడ్ బి అవర్ టార్గెట్ అనమాట. మనం కేవలం కెరియర్ ని మాత్రమే చూస్తున్నాం. కెరియర్ చూడండి, కెరియర్ తో పాటు ఆ వ్యక్తి ఏ విధంగా ఎదగాలి అన్న దాని గురించి కూడా ఆలోచించాలి. అందువల్ల ప్రతి తల్లిదండ్రి నాయకులై తమ పిల్లలను గనక నాయకులుగా సరిగ్గా పెంచగలిగితే ఈ సమాజం మారిపోతుంది, సమాజం చైతన్యవంతమవుతుందని అన్నది మనం నేర్చుకోవాలన్నమాట. ఇది ప్రధానంగా మనం ఆలోచించాల్సింది. జరుగుతున్న వాటి గురించి, జరగబోయే వాటి గురించి విశ్లేషించి, ఆలోచించి, ప్రతిక్రియ, రియాక్షన్ ను తయారు చేయగలిగే వాడే నాయకుడు అనమాట. ఇదే లీడర్షిప్ అంటే. అంటే ఇప్పుడు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, ఇవి రెండు చూసి వాట్లను విశ్లేషించి, ఆలోచించి ఏ విధంగా రియాక్ట్ అవ్వాలని ఆలోచించేవాడే నాయకుడు అనమాట. ఇతను నాయకుడు. క్లర్క్ అంటాం మనం. క్లర్క్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యేవాడిని క్లర్క్ అంటాం. సోల్జర్ అంటే ఎవరంటే ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఇన్స్ట్రక్షన్స్ కోసం ఎదురు చూస్తూ యాక్షన్ తీసుకునేవాడు సోల్జర్. నాయకుడు అంటే ఎవరంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగిపోతున్న రిపర్కషన్ ని, గమనాన్ని దర్శించగలవాడు నాయకుడు అనమాట. ఆ విధమైన దార్శనిక శక్తిని మనం మన పిల్లల్లోకి తీసుకోగలవాలన్నమాట. ప్రపంచం గురించి మనం వదిలేద్దాం, మన బిడ్డను గురించి మనం ఆలోచిద్దామని నిర్ణయించుకుందాం. ఈరోజు ఎక్కడెక్కడో క్రైసిస్, రేపు ట్రంప్ బయటకు వస్తాడా, ట్రంప్ గెలుస్తాడా లేదా, రేపు ఇక్కడేమవుతుంది, ఇవన్నీ మనం పక్కన పెడదాం ప్రస్తుతం. లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ చిల్డ్రన్. లెట్ us మన బిడ్డల గురించి మనం ఆలోచిద్దాం. పిల్లలు భవిష్యత్తులో ఏం కావాలో ఆలోచిస్తున్నారు, కానీ ఎలా కావాలో మనం ఆలోచించట్లేదు. ఏం కావాలో ఆలోచిస్తున్నాం, కానీ ఎలా కావాలో మనం ఆలోచించట్లేదు. కాబట్టి మన పిల్లలు ఏ విధంగా ఎలా కావాలో అన్నది మనం అంతా ఆలోచించుకుందాం. ఇది మర్చిపోతున్నాం మనం. దీనివల్ల సమస్యలు వస్తున్నాయన్నమాట. అందువల్ల ఈ రోజు నుంచి కెరియర్ ఓరియంటేషన్ కాకుండా వాళ్ళు ఎలా కావాలి అని మనం ఆలోచించుకోవాలి. ఏం కావాలన్నది ఆలోచించండి, దానితో పాటు ఎలా కావాలన్నది కూడా ఆలోచించండి. మా అబ్బాయి డాక్టర్ కావాలి అని ఆలోచిస్తున్నాం, ఇందాక నేను అన్నాను, కానీ ఎలాంటి డాక్టర్ కావాలో మనం ఆలోచించట్లేదు. రేపు ఎవరికి కూడా అధిక ఫీజులు వేయకుండా వైద్యం అందించగలిగే డాక్టర్ కావాలి అని మనం కోరుకున్న రోజున డాక్టర్ కావాలి. ఏం కావాలి, ఎలా కావాలన్నది కూడా ఆ పిల్లవాడికి చిన్నప్పటి నుంచే మనం తెలియజేస్తే వాడొక రేపు పెద్ద నాయకుడుగా తయారవుతాడనమాట. అది మనం చేయాల్సిన విషయం. ఇది మనం గమనించుకుంటే ఏమవుతుందంటే మన పెంపుదలలో మార్పు వస్తుంది. అందుకనే ఒక శ్లోకం ఉంది సంస్కృతంలో, నాభిషేకో నా సంస్కార సింహస్య క్రియతే మృగై అంటాం అనమాట. అంటే విక్రమార్జితో రాజస్య స్వయమేన మృగేంద్రత అని ఒక శ్లోకం ఉంది. దీని అర్థం ఏంటంటే సింహానికి అడవులో ఇతర జంతువులన్నీ కలిసి పట్టాభిషేకం చేయవు. ఎప్పుడు సింహానికి ఎప్పుడు కూడా అడవిలో మిగతా జంతువులన్నీ ఎలక్షన్ పెట్టి ఎన్నుకొని తర్వాత వచ్చేసి పట్టాభిషేకం చేయవు. ఎన్నికలు జరిపి సింహాన్ని మృగరాజుగా ప్రకటించవు. తనకున్న పరాక్రమం అనే స్వభావం కారగానే సింహం మృగరాజుగా కీర్తించబడుతుందన్నమాట. అందువల్ల అటువంటి వ్యక్తులు తయారు చేస్తే ఈ లీడర్షిప్ క్రైసిస్ అన్నది పోతుందన్నమాట. కాబట్టి మన ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు మేక్ లీడర్స్ ఇన్ అవర్ హోమ్స్. మన ఇంటిలో నాయకుల్ని తయారు చేయడం. మన చాలా మంది పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని బాధపడుతుంటారు. నేను ఎందుకంటే అదే చెప్పాను, 30 లక్షల మంది పిల్లలకి వెళ్ళాను. నేను ఎక్కడైనా కాలేజీకి వెళితే అక్కడ అంటారు, సార్ మా పిల్లవాడికి కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మీరు చెప్పండి సార్ అని లెక్చరర్స్ అడుగుతుంటారు, తల్లిదండ్రులు కూడా అడుగుతుంటారు. వ్యక్తిత్వ వికాసం అని చెప్పేసి ఉపన్యాసాలు కూడా వాళ్ళకి ఇప్పిస్తుంటాం. కానీ ఆ పసివాడు మీతో మాట్లాడడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు. వాడి మాటలు ఎప్పుడైనా మనం విన్నామా? వాడికి ఎప్పుడైనా సహాయం చేశామా? వాడిని ఎప్పుడైనా ప్రోత్సహిస్తామా? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. కానీ మనం కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా మా వాడికి ఉండాలని కోరుకుంటున్నాం. కానీ వాడు కమ్యూనికేట్ చేయబోతున్నప్పుడు మనం వాడిని వినట్లేదు. దానివల్ల మనం బిజీగా టీవీ పెట్టుకునో, పేపర్ చూసుకుంటూనో, ఏదో విషయాలు చెప్పుకుంటూనో, బిగ్ బాస్ చూసుకుంటూ మనం కూర్చున్నాం అనమాట. కానీ ఆ పిల్లవాడు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు మీ ముందు.
ఆ ప్రయత్నాన్ని మనం చేయట్లేదు. అందువల్ల వాడికి ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎవరు చెప్పుకోవడానికి దొరకక అది తనలో తను మింగేస్తున్నాడు ఆ పిల్లవాడు. అందువల్ల వాడి కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది. ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకపోవడానికి కారణం కూడా మనమే అన్నది గుర్తించుకోవాలన్నమాట. అందువల్ల అవసరం వచ్చినప్పుడు ఆ కమ్యూనికేషన్ బయటికి రావడం. అందుకే నేను ఏ స్కూల్కి వెళ్ళినా, సార్ మీ స్పీచ్ లో కనీసం కమ్యూనికేషన్ స్కిల్ గురించి ఒక 15 నిమిషాలు మాట్లాడండి సార్ అంటే. వాట్ ఈస్ కమ్యూనికేషన్? కమ్యూనికేషన్ అన్నది ఒక సహజమైన ప్రక్రియ. కానీ మాట్లాడవలసిన సమయంలో ఎవరు దిగవింగుకున్నారు అన్నది మనం ఆలోచించుకోవాలి. మనం ఎవరైనా చెబితే ఇవి చెయ్యాలి అంటే వింటున్నామా? లేదు. నాయకుడికి వినే లక్షణం కావాలి, ఆలోచించే లక్షణం కావాలి, మార్గదర్శనం చేసే లక్షణం కావాలి. ఇది మనం ఆలోచించుకోవాలి. అందువల్ల కమ్యూనికేషన్స్ పిల్లల్లో బ్రహ్మాండంగా పెరగాలంటే మొదట మనం వినడం నేర్చుకోవాలన్నది. కాలేజీ పిల్లలు తిరుగుతుంటే అది తప్పు అని తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు. లెక్చరర్స్ చెప్పలేకపోతున్నారు. తాగుతున్నారు చాలా మంది పిల్లలు, నేను చూశాను ఈ మధ్య కాలేజెస్ లో వెళ్ళిన తర్వాత తాగుడు అలవాటు అవుతుంది. అది తల్లిదండ్రులకు తెలిసినా కూడా అది తప్పు అని చెప్పలేకపోతున్నారు. లెక్చరర్స్ కు తెలిసినా కూడా అది చెప్పలేకపోతున్నారు. కానీ బాధపడుతున్నారు వెనక. చెప్పే హక్కు ఉన్నా ఉపయోగించుకోలేని వారికి బాధపడే హక్కు కూడా ఉండదని గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే మనకు చెప్పే హక్కు ఉందో ఆ చెప్పే హక్కును మనం సక్రమంగా వినియోగించలేకపోతే మనం ఆ బాధపడే హక్కు కూడా మనకు ఉండదన్నది మనం గుర్తించుకోవాలి. ధైర్యం చేసి మన ఊరిలో షాపును మనం ఆపించుకోలేకపోతున్నాం. కానీ తాగాలని ఆలోచన కలగకుండా ఉండే వాతావరణాన్ని ఇళ్లలో సృష్టించాలి అన్నది మనం ఆలోచించుకోవాలన్నమాట. పిల్లలకు ఆ ఆలోచన రాకూడదు అసలు. అటువంటి వాతావరణాన్ని మనం ఇళ్లలో సృష్టించుకోవాలి. కాలేజీలో పిల్లలు చెడిపోతున్నారని బాధపడుతున్నాం మనం. కాలేజీలో పిల్లలు చెడిపోతున్నారని మనం బాధపడుతున్నాం. ఎందుకంటే మనం సరి అయిన సమయంలో వాళ్లకు చెప్పలేకపోవడం వల్ల ఇటువంటి పరిణామాలు వస్తున్నాయి. మనం దున్నలేదు, విత్తనం సరిగా వేయలేదు, సస్యరక్షణ సరిగా చేయలేదు. అందువల్ల చెడిపోతున్న పంటను చూసి బాధపడే హక్కు కూడా మనకు లేదు అంటాను. ఈరోజు నేను ఇదిగా మాట్లాడుతున్నాను నేను ఈరోజు. ఎందుకంటే ఈ ఒక సీరియస్ డిస్కషన్ అనే ముందే చెప్పాను. వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ ఎ సీరియస్ డిస్కషన్. అంటే లీడర్షిప్ ఈజ్ ఇన్ క్రైసిస్. ఆ క్రైసిస్ నుంచి బయటికి పడాలంటే మనం సీరియస్ గానే ఆలోచించాలన్నమాట. అందువల్ల అవసరం ఉన్నప్పుడు మనం నీళ్లు పోసామా పంటకి, ఎప్పుడైనా దాన్ని పలకరించామా? అది పలకరించట్లేదు. కానీ మనకు పంట కావాలి. ఇవన్నీ చేయకుండా మంచి పంట రాదు. అది మనం గ్రహించుకోవాలి. ఇదే మన దేశానికి పట్టిన ప్రధానమైన లోపం అన్నమాట. మోడీ గారి తర్వాత ఎవరు వస్తారు అని 130 కోట్ల మంది మనం చర్చించుకుంటాం. ఈ ఆలోచన రాకూడదు మనకు. వందల వేల లక్షల కోట్ల నాయకుల్ని తయారు చేసే బాధ్యత మనందరి మీద ఉంది. అది మన ఇంటి నుంచే మొదలు పెట్టాలన్నమాట. మనం ఎందుకు అటువంటి లీడర్ని తయారు చేయలేము అని మనం ఆలోచించుకున్న రోజున ప్రతి ఇంటి నుంచి కూడా అటువంటి నేతలు బయటికి వస్తారన్నమాట. అటువంటి నాయకులు బయటికి రాగలరు అన్నమాట. నాథు సింగ్ రాఠోడ్ అని ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాలి. నాథు సింగ్ రాఠోడ్. నాథు సింగ్ రాఠోడ్ ఆయన ఆర్మీలో ఒక పెద్ద అధికారి. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి గారు ఆర్మీ ఆఫీసర్స్ అందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో ఆయన ఏమన్నారంటే, మనకి ఇప్పుడే స్వాతంత్రం వచ్చింది, అందువల్ల ఆర్మీ ఇంకా మనం తయారు చేసుకుంటున్నాం, కాబట్టి కొన్ని సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళనే ఆర్మీకి అధిపతిగా మనం నియమించుకుందామని ఆయన ఒక ప్రపోజల్ చేశారట. అప్పుడు నాథు సింగ్ రాఠోడ్ లేచి నిలబడి మనకు కూడా స్వాతంత్రం ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే మనం స్వతంత్ర వ్యవస్థలను మనం ఏర్పాటు చేసుకుంటున్నాం, కాబట్టి మనం కూడా ఒక బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ని ఇంకొన్ని రోజులు పెట్టుకోవచ్చు కదా అని జవహర్లాల్ నెహ్రూను ప్రశ్నించాడట ఆయన. ఇది లీడర్షిప్. ఎందుకంటే నాథు సింగ్ రాఠోడ్ ఇంటిలో ఆ విధమైన సంస్కారం అమ్మా నాన్నలు ఇవ్వడం వల్ల ఆ విధంగా లేచి నిలబడి మాట్లాడగలిగాడు అనమాట. ఇది మనం నేర్పించాల్సింది పిల్లలకి. ఆ తర్వాత మహావీర్ త్యాగి. ఎప్పుడైతే ఈ అక్సై చిన్ లో 1962వ సంవత్సరంలో చైనా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారంటే అప్పుడు జరిగిన చర్చలో ఏమైందంటే నెహ్రూ గారు అన్నారట, ఆ ప్రాంతంలో గడ్డి కూడా పెరగదు కాబట్టి దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది ఉపయోగం పడేది కాదంటే అప్పుడు మహావీర్ త్యాగి లేచి, మీ తల మీద కూడా ఒక వెంట్రుక కూడా లేదు, మరి అది కూడా పనికిరాదా అని అడిగాడట. ఈ రెండు ఉదాహరణలు నేను ఎందుకు ఇచ్చానంటే వాళ్ళ నాథు సింగ్ రాఠోడ్ గాని మహావీర్ త్యాగి తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి చిన్నతనంలో ఇచ్చిన నాయకత్వ లక్షణాలు అన్నమాట. అవి సడన్ గా రావు ఎప్పటికీ.
అవి ఎప్పుడు కూడా మనం మొదటి నుంచి గనక వీటిని మనం మెయింటైన్ చేయగలిగితే అప్పుడు వస్తాయన్నమాట. గుజరాత్ లో పుట్టి ఒక బక్క పలచని వైశ్యుడు 42 కిలోలున్న వ్యక్తి నేనున్నానని లేచాడన్నమాట. భారతదేశంతో పాటు 68 దేశాలకు స్వాతంత్రం రావడానికి మార్గం వేశాడు. వాళ్ళ అమ్మ పుత్లిబాయి ఏం ప్రమాణం చేసుకుంది తెలుసా? మహాత్మా గాంధీ వెళుతున్నారంటే ఎట్టి పరిస్థితిలోనూ తాగకురా అని చెప్పి ప్రమాణం చేయించుకుంది అమ్మ. అది అమ్మ యొక్క ఇదనమాట. పిల్లల్లో ఎటువంటి గుణగణాలు నేర్పించదు. వాళ్ళ నాన్న చిన్నప్పుడు పక్కన కూర్చోబెట్టి హరిశ్చంద్ర నాటకం చూపించాడు మహాత్మా గాంధీకి. శ్రవణ కుమారుడి కథా పుస్తకం చెప్పి కొనిపించాడు పిల్లవాడు. ఇది వాళ్ళు చేసిన ఈ చర్యల వల్ల ఆ పిల్లవాడి మీద ప్రగాఢమైన ప్రభావం పడి ఆ పిల్లవాడు ఆ విధంగా తయారు. గాంధీజీ స్వయంగా తయారు కాలేదు, తల్లిదండ్రుల చేత తయారవ్వబడ్డాడు అని చెప్పి మనం ఆలోచించుకోవాలన్నమాట. ఈజ్ నాట్ ఎ బార్న్ లీడర్, హీ వాజ్ మేడ్ ఎ లీడర్ బై ది పేరెంట్స్. కాబట్టి ఈ లీడర్షిప్ ఇన్ క్రైసిస్ ఉన్న సమయంలో అటువంటి నాయకులను మనం మన ఇండ్ల నుంచి బయటికి తీసుకురాగలగాలని ప్రతి తల్లిదండ్రులు సంకల్పించిన రోజున లీడర్షిప్ క్రైసిస్ ఎప్పటికీ రాదు దేశంలో. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం అన్నమాట. బలహీనమైన వ్యక్తి నల్లజాతి వారందరినీ కూడా ఏకత్రం చేసి తెల్లవారిపై తిరుగుబాటు చేయించాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చింది అని మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం అన్నమాట. ఇది మనం పిల్లలకు నేర్పించాల్సిన విషయం అన్నమాట. బాలగంగాధర తిలక్ 1857వ సంవత్సరం యొక్క మన మొదటి స్వాతంత్ర యుద్ధం అయిన తర్వాత బ్రిటిష్ వారు ఈ గణేశోత్సవాన్ని ఆపించేశారు. కానీ బాలగంగాధర తిలక్ మళ్ళా సార్వజనిక గణేశోత్సవాన్ని పూనాలో మొదలు పెట్టాడు. వాళ్ళెవరు నన్ను ఆపడానికి? స్వరాజ్యం వాళ్ళేంటిచ్చేది? స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నాడు. ఎవరిచ్చారు అతనికి అంత ధైర్యం? వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటి నూరిపోసిన ధైర్యం. కావలసిన పరిస్థితిలో క్రైసిస్ లో అది బయటకు వస్తుందన్నమాట. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. అందువల్ల ఇప్పుడు అలాంటి కథలు విని మనం మురిసిపోదామా? మనం ఆ పని చేద్దామా? మనం గాంధీ గారి అమ్మా నాన్నల గురించి మాట్లాడుకుందామా? తిలక్ గారి అమ్మా నాన్నల గురించి మాట్లాడుకుందామా? మన గురించి మనం మాట్లాడుకుందామా? ఇది మనం నిర్ణయించుకోవాల్సిన విషయం అన్నమాట. అందువల్ల ప్రతి ఇల్లు కూడా ఒక నాయకత్వ కేంద్రంగా మారాలన్నమాట. ఎవ్రీ హౌస్ షుడ్ బికమ్ ఏ లీడర్షిప్ సెంటర్, ఏ సెంటర్ ఫర్ లీడర్షిప్ అన్నది గనక చేయగలగాలన్నమాట. ఇది ముఖ్యంగా భారతంలో కూడా మీరు చూస్తే భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణుడు అందరినీ తీసుకువెళతాడు భీష్ముడి దగ్గరికి, ఆయన దగ్గర నుంచి మంచి విషయాలు నేర్చుకోవడానికి. అప్పుడు భీష్ముడు అంటాడనమాట, నా ఒళ్ళంతా కూడా గాయాలతో నిండిపోయింది, నువ్వు అన్ని తెలిసిన వ్యక్తివి, నువ్వు చెప్పొచ్చు కదా కృష్ణ వీళ్ళకి ఏం చెప్పాలో అంటే. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, తాత ఎప్పుడు మనవలకి చెప్పాలి, ఇది మన సంస్కారం. తాత ద్వారానే మనవలు నేర్చుకోవాలి, ఇది మనకున్న సంస్కారం. అందువల్ల మనం ఈ ఆలోచనలు మనం ఎక్కడికి వెళ్ళిపోయాయి? తాత మనవడికి సంస్కారం నేర్పించడం, మాట్లాడడం మన సంస్కారం. ఇవన్నీ ఏమైపోయాయని ఆలోచించాలి. వాళ్ళు ఎక్కడో వృద్ధాశ్రమాల్లో ఉండిపోతున్నారు. మరి తాత మనవడికి ఎప్పుడు నేర్పిస్తారండి ఈ విషయాలన్నీ కూడా? దీని గురించి కూడా ఆలోచించాల్సిన విషయం చాలా గొప్పగా ఉందన్నమాట. ఎవరికోసారి రాశాడు బద్దెన సుమతి శతకం? ఒక్కసారి ఆలోచించండి. ఎవరి కోసం రాశాడు వేమన? ఎవరి కోసం రాశాడు భర్తృహరి? ఎవరి కోసం రాశాడు విష్ణు శర్మ? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుందాం. ఈ పుస్తకాలన్నీ కూడా మనం వదిలేసాం. సుమతి శతకాన్ని వదిలేసాం, వేమన శతకాన్ని వదిలేసాం, భర్తృహరి సుభాషితాలు వదిలేసాం, విష్ణు శర్మ రాసిన పంచతంత్రం వదిలేసాం. మనం ఏవేవో చెబుతున్నాం, ఏవేవి పట్టించుకోవడం లేదు, అన్ని టీచర్ల మీద మనం వదిలిస్తున్నాం అన్నమాట. అందువల్ల ఎవరెవరి కోసం అనుకుంటున్నారా ఇవన్నీ ఇళ్లలో తాతలు, తండ్రులు, తల్లులు పిల్లలకు బోధించడానికి, వాళ్లలో విలువలు, నైతికత, వివక్షణత పెంపొందించడానికి, లీడర్షిప్ గా తయారు చేయడానికి ఇవన్నీ రాయబడ్డాయి అన్నమాట ఈ పుస్తకాలు మనం ఎన్ని చదువుతున్నాం, మన పిల్లలతో ఎంత చదివిస్తున్నాం అన్నది కూడా. మాతృభాషలో చిన్నతనంలో పిల్లలకు చదువు చెప్పిస్తే తల్లిదండ్రుల నుంచి, సమాజం నుంచి నేర్చుకుంటాడు వాడు. అని చెబితే కాదు ఇంగ్లీష్ మీడియంలోనే చెప్పాలని మనం అంతా కూడా వెంటబడుతున్నాం అనమాట. అందువల్ల మరి ఇక నాయకత్వం ఎక్కడ ఉంటుందండి? బానిసత్వం ఉంటుందా, నాయకత్వం ఉంటుందా అన్నది మనం ఆలోచించుకోవాలి. మనం ఎప్పుడైతే పిల్లలకు మాతృభాషలో విషయాలు స్పష్టంగా నేర్పించగలమో అప్పుడు వాళ్ళలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయన్నమాట. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి ప్రభుత్వం మాట్లాడుతుంటే అందరూ ఏమంటున్నారంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేక అలా మాట్లాడుతోంది ప్రభుత్వము అంటారు.
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ నాయకత్వం, ఉద్యోగం ఈజ్ బానిసత్వం. ఇది కూడా మనం గమనించాలన్నమాట. అందుకనే సర్వెంట్స్ అంటారు, మమ్మల్ని పబ్లిక్ సర్వెంట్స్ అంటారు. సర్వెంట్స్ అంటే మేము బానిసత్వంలో ఉన్నవాళ్ళం అన్నమాట. అందువల్ల మన పిల్లలు ఎంటర్‌ప్రెన్యూర్స్ గా ఏ విధంగా మారుతారన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. వాళ్ళు స్వయంగా ఒక 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఏ విధంగా ఎదగగలుగుతారన్న ఆలోచనలు మనం మన పిల్లలకు ఇవ్వగలిగితే అప్పుడు నిజమైన నాయకత్వం బయటపడుతుంది అన్నమాట వాళ్ళలో. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ చేస్తే తప్ప ఏదైతే లీడర్షిప్ క్రైసిస్ అని మనం మాట్లాడుకుంటున్నామో దాని నుంచి దేశాన్ని మనం బయటికి తీసుకురాగలం అన్నమాట. సో లెట్ us కరెక్ట్ ఇట్. అందువల్ల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నేను పర్యటిస్తున్నప్పుడు గ్రామస్తులకు చెప్పాను, ఈ తాగుడు మత్తును వదిలేయండి, మీకు కొత్త మత్తును నేను ఇస్తాను అని చెప్పాను. 2 గ్రామాల ప్రజలు ముందుకు వచ్చారు. వాటిని వికాసమైన దిశలో తీసుకువెళ్ళాం. అది ఎందువల్ల వచ్చిందంటే వాళ్ళ నాయకత్వం వల్ల వచ్చిందనమాట. ఆ గ్రామస్తుల్లో ఉన్న నాయకత్వాన్ని రెచ్చగొడితే ఇప్పుడు ఆ గ్రామాలు బ్రహ్మాండంగా తయారయ్యాయి అనమాట. ఇది నేను స్వయంగా నేర్చుకున్నది. ఇది మన ముఖ్యమైన క్రైసిస్ అన్నమాట, లీడర్షిప్ క్రైసిస్. అందువల్ల ప్రతి మనిషిలో ఉన్న లీడర్ని మనం మేల్కొలపాలి. మనం ప్రతి మనిషిలో ఉన్న లక్షణాలను మనం తట్టి లేపాలి. ఆ నాయకత్వ లక్షణాలను మనం తట్టి లేపాలి అని. అందువల్ల స్వేచ్ఛ పేరుతో ఎవరికి వారు వారి మీద నియంత్రణను పోగొట్టుకుంటున్నారు. ఎవ్రీబడి వాంట్స్ ఫ్రీడమ్. ఈ మధ్య కొత్త భాష వచ్చింది, మాకు కూడా స్పేస్ కావాలి. స్పేస్ ఇది కొత్త భాష. వీ వాంట్ స్పేస్ అంటే మాకు స్వేచ్ఛ కావాలి అని నియంత్రణను పోగొట్టుకుంటున్నారు. ఇటువంటి వారి సంఖ్య సమాజంలో పెరిగితే అది ఒక క్రైసిస్ కి దారి తీస్తుంది అనమాట. ఎవ్రీబడి వాంట్స్ ఇదంటే ఫ్రీడమ్ 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 అనుకుంటూ వీళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఏమైందంటే సమాజం ఒక క్రైసిస్ కు దారి తీస్తుంది. అదే లీడర్షిప్ క్రైసిస్. అరాచకం ఏర్పడుతుంది. అందువల్ల 27 సంవత్సరాలకే 200 కోట్ల రూపాయలు సంపాదించి ఒక సూపర్ స్టార్, రాజేష్ ఖన్నా లెవెల్లో సూపర్ స్టార్ గా కావలసిన వ్యక్తి ఒక చిన్న టాబ్లెట్ కు బానిసై ఉరి తీసుకొని అత్యంత హేయంగా దీనంగా చచ్చిపోయాడు. మీరంతా చూస్తున్న సుశాంత్ సింగ్ రాజ్పూత్. చూడండి ఆ పిల్లవాళ్ళ ఎంత నాయకత్వ లక్షణాలు డెవలప్ చేశారు, కానీ ఫైనల్ గా ఒక చిన్న టాబ్లెట్ కి బలి అయిపోయాడు. ఎందుకంటే ఆ స్వేచ్ఛ కావాలి, ఆ విధమైన భావాలు. ఒక 20 మంది అతని చుట్టూ చేరి దానికి బానిసలుగా చేశారు వాడిని. ఇది కూడా చూసి మనలో పరివర్తన లాకుంటే ఎలాగండి? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఏదైనా విషయం మనం చూస్తున్నప్పుడు, వివేకానందుల వారు అన్నారు, ఏదైనా విషయం చూస్తున్నప్పుడు అది నీ మనసుకు తాకిందా, అది జరగకుండా ఉండడానికి నువ్వు ఏమి యాక్షన్ ప్లాన్ ఆలోచించావు అన్నది కూడా మనం ఆలోచించుకోగలం. ఇప్పుడు కోవిడ్ క్రైసిస్, ఎక్కడికి వెళ్ళినా కూడా బయటికి వెళ్ళాలంటే మాస్కులు వేసుకోవాలి, చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి. ఈ లీడర్షిప్ క్రైసిస్ అన్నది కోవిడ్ కన్నా భయంకరమైనదని నేను చెప్తున్నాను. దీన్ని నివారించాలంటే మన నోటిపై ఉన్న గుడ్డలు మనం తీసేయాలి, మన గొంతులు పెగల్చాలి, చేతులు కలపాలి. ఇది లీడర్షిప్ క్రైసిస్ నుంచి బయటికి రావడానికి. కోవిడ్ క్రైసిస్ కి మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలి. లీడర్షిప్ క్రైసిస్ ను ట్యాకిల్ చేయడానికి మన నోటిపై ఉన్న ఇది తీసివేసి మన గొంతులను మనం పెగల్చాలి, చేతులు కలపాలి. అప్పుడే ఈ లీడర్షిప్ క్రైసిస్ అన్నది మనం అటాక్ చేయగలం అన్నమాట. చేతులు కలపాల్సినప్పుడు మనం కలపలేదు, అందుకనే మూతులు బిగించుకోవాల్సి వస్తుంది. పిల్లలకి ఎప్పుడైతే చిన్నప్పుడు చేతులు కలిపి వాళ్లకు చెప్పాల్సినవి మరిచిపోయినప్పుడు ఇప్పుడు ఏమవ్వాలంటే మనం కూడా మాస్కులు వేసుకోవాల్సి వస్తుంది అనమాట పిల్లల అభివృద్ధిలో. ఇది మనం ఆలోచించండి. అవసరం వచ్చినప్పుడు మనం గొంతెత్తి అరవకుంటే ఏమైతుందో ఒక కవి కోకిలను ఉద్దేశించి అన్నాడు, ఓ కోయిల అప్పుడప్పుడు గొంతెత్తి అరువు, లేకపోతే నిన్ను కూడా కాకులతో లెక్క పెడుతుంది సమాజం అని చెప్పాడు అనమాట. అందువల్ల మనం కూడా మాట్లాడుతుండాలి. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడింది చాలా అవసరం అనమాట. అందువల్ల ఈ కరోనా అన్నది నేను ముందు చెప్పినట్టు అనేక పాఠాలు నేర్పిస్తుంది మనకు. ఈ కరోనా చెప్పే జీవిత పాఠాలను నేర్చుకుందాం, మన జీవన శైలిని మార్చుకుందాం. ఏదో ఒక పాఠం నేర్చుకున్నవాడు నాయకుడు అవుతాడు, అది మనకు తెలుసుకోండి. పైన ట్రీట్మెంట్ చేసేవాడు డాక్టర్ అవుతాడు, లోతులకు వెళ్ళి ట్రీట్మెంట్ చేసేవాడు నాయకుడు అవుతాడు. ఇది మనం గమనించాల్సిన విషయం అన్నమాట. సో లోతైన విషయంలోకి వెళ్ళి మనం గనక చికిత్స ఇవ్వగలిగితే నాయకులు మనకు తయారవుతారనమాట. అందువల్ల సేవా రంగంలో ఉన్న మీరందరూ ఈ లీడర్షిప్ క్రైసిస్ పరిష్కారానికి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఒక్కసారి ఆలోచించండి. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ లీడర్షిప్ క్రైసిస్, పల్స్ పోలియోని బ్రహ్మాండంగా ఎదుర్కొని మనం చేశాం. అనేక విషయాలు మనం చేస్తున్నాం. మన అందరి ముందు ఉన్న సమస్య ఈ లీడర్షిప్ క్రైసిస్.
ఈ లీడర్షిప్ క్రైసిస్ ని మనం ఏ విధంగా డీల్ చేయాలి అన్నది రోటరీ వాళ్ళు సందర్భంగా మనం ఆలోచించండి. యంగ్స్టర్స్ ఉన్నారు, మీ దగ్గర రోటరీ క్లబ్స్ ఉన్నాయి. అందువల్ల ఇన్ని రంగాల్లో పనిచేస్తున్న మీరు ఈ చిన్న చిన్న విషయాలు నేర్పండి. చిన్న చిన్న పాదులు తయారు చేయండి, చుట్టూ ఒక పెద్ద మహావృక్షం తయారయ్యేటట్టు మనం అంతా కలిసి పనిచేద్దాం. అందువల్ల ఈరోజు రోటరీ మిత్రులందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, దేర్ ఈస్ ఎ బిగ్ క్రైసిస్ బిఫోర్ అస్. దేర్ ఈస్ ఎ బిగ్ క్రైసిస్ బిఫోర్ అస్. కాబట్టి ఈ క్రైసిస్ ను మనం ఏ విధంగా అడ్డుకోవాలి అన్నది మనం ఆలోచించుకోవాలన్నమాట. కాబట్టి ప్రిపేర్ అన్ యాక్షన్ ప్లాన్. దీనికి ఏ విధంగా మీరు యాక్షన్ ప్లాన్ చేశారు, దీనికి మన పల్స్ పోలియో నివారణకు పిల్లలు బెంచీల మీద కూర్చోవాలని మీరు ఏ విధంగా ప్రణాళిక చేశారు, ఆ విధమైన ప్రణాళికలు ఈ లీడర్షిప్ క్రైసిస్ ను కూడా తీయడానికి చేయండి. చిన్న చిన్న పద్యాలు మనం నేర్పిస్తే అవి పిల్లలకు బ్రహ్మాండమైన జీవిత పాఠాలు అవుతాయి. ఇది మనం నేర్చుకుందాం. అందువల్ల పిల్లలకు చిన్న చిన్న విషయాలు నేర్పిస్తూ, పిల్లలకు చిన్న చిన్న విషయాలు మీరు బోధిస్తూ గనక ఇటువంటివి చేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. శ్రీశ్రీ గారు అన్నారు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరిచి నిద్రపోకుమా అన్నాడు. అందువల్ల ఎవరో నాయకుడు వస్తాడు, ఇవన్నీ కూడా మనల్ని బాగు చేస్తాడని మనం ఆలోచించుకోకండి. మన ఇంటి నుంచి నాయకులు బయటికి రావాలంటే మనం మేలుకోవాలి, మనం ముందుకు రావాలి అన్నారు. ప్రతి తల్లి ఒక జిజియాబాయి కావాలి, ప్రతి తల్లి ఒక కౌశల్య అవ్వాలి, ప్రతి తండ్రి ఒక తానాజీ అవ్వాలి, ప్రతి దశరథుడు అవ్వాలి, ప్రతి గురువు కూడా ఒక విశ్వామిత్రుడు అవ్వాలి, ప్రతి గురువు కూడా ఒక సందీపిని కావాలి. అప్పుడు మన ఇళ్లలో నాయకులు బయటకు వస్తారన్నమాట. నాయకత్వం ఇంట్లో పుట్టాలి అన్నది మనం నేర్చుకుందాం. ఇక ఏమీ అవసరం లేదు, మనకు గ్రామాలు పట్టణాలు నాయకత్వంలో మారు మోగిపోతాయన్నమాట. ఇవి మనం చేయాల్సిన విషయం. ఎప్పుడైనా పెద్ద సమస్యకు సింపుల్ సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ కూడా ఫైనల్ గా వ్యాక్సిన్ అంటున్నారు, కానీ కోవిడ్ ను పరిష్కరించడానికి మనం చేయాల్సినవి కూడా సింపుల్ విషయాలు. మాస్క్, శానిటైజర్, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. కాబట్టి ఎనీ బిగ్ ప్రాబ్లమ్ విల్ హ్యావ్ ఎ స్మాలర్ సొల్యూషన్ ఆర్ ఎ సింపుల్ సొల్యూషన్. అదే విధంగా ఈ లీడర్షిప్ క్రైసిస్ అన్నదానికి సొల్యూషన్ మన ఇళ్లలో ఉంది అని మనం గ్రహించిన రోజున ఈ లీడర్షిప్ క్రైసిస్ నుంచి మనం బయటికి రాగలం అన్నమాట. అందువల్ల ఈరోజు నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, మీ అందరికీ ఒక సంకల్పించుకుందాం, ఒక సంకల్పంతో ముందుకు వద్దాం. ఈ సంకల్పంతో ముందుకు వచ్చి ఈ లీడర్షిప్ క్రైసిస్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా మనం ఎదుర్కొనగలము, మన ఇంటి నుంచి ఏ విధంగా లీడర్షిప్ ని తీసుకురాగలము, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటూ వెళ్ళగలిగితే మన ప్రతి ఇంటి నుంచి ఒక 6 మందిని లీడ్ చేసే ఒక లీడర్ని తయారు చేయాలి. ఈ షుడ్ లీడ్ ఓన్లీ 6 people. అంటే ఈ 6 వ్యక్తులను లీడ్ చేసి ఈ 6 శత్రువుల్ని గనక జయింపజేయగలిగితే మన పిల్లలతో, దెన్ మన లీడర్ బ్రహ్మాండంగా తయారవుతాడు అనమాట. అంటే అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను కంట్రోల్ చేసే నాయకుల్ని మనం బయటికి తీసుకురావాలన్నమాట మన ఇళ్లలో. సో దే షుడ్ డిఫీట్ దిస్ 6 enemies. చేస్తే మన దేశం మీద ఒక ఈగ కూడా వాలదనమాట. అది మనం చేయాల్సిన విషయం. అందువల్ల ఈరోజు మీ అందరికీ చేస్తున్న విన్నపం ఏంటంటే, పిల్లలకు చిన్న చిన్న విషయాలు చెప్పండి, చిన్న చిన్న పద్యాలు నేర్పించండి, మన శతకాలు ఏవైతే చెప్పానో అవన్నీ నేర్పించండి. పిల్లలకు చిన్న విషయాలు చెబితే, మేడిపండు చూడ మేలమేండు పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికివాడి మదిన బింక మేలాగురా విశ్వదావిరామ వినరమేమ అంటే వాడెప్పుడు రాజకీయ నాయకులను సక్రమంగా ఎన్నుకుంటాడు. ఇది మనం సింపుల్ గా చెప్పాల్సిన విషయం. తరువాత పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి అని అన్నారన్నమాట. అంటే పిల్లలకు తెలుస్తుంది, నేను జస్ట్ పుట్టినందువల్ల మా అమ్మా నాన్నలకు హ్యాపీనెస్ రాదు, నేను ఏదైనా జీవితంలో సాధిస్తే అప్పుడు ఆనందం వస్తుందని ఆ పిల్లవాడు నేర్చుకుంటాడు అనమాట. ఇవన్నీ మనకు ఎందుకు పెట్టారంటే, పిల్లలకు ఈ విధమైన విషయాలు నేర్పించడానికి. అమ్మాయిలకు కుమారి శతకం అని నేర్పించేవాళ్ళు అప్పట్లో. శ్రీ పక్కి వెంకట నరసింహ కవి రాసిన కుమారి శతకం మనం ఏ విధంగా ప్రవర్తించాలని చక్కని శ్లోకాలతో, చక్కని పదాలతో వివరించినది కుమారి శతకం. ఇవన్నీ కూడా మనం మరిచిపోయాం పక్కన. ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టేసి మనం లీడర్షిప్ ఇన్ క్రైసిస్ అని మాట్లాడుకుంటున్నాం. అందువల్ల లీడర్షిప్ ఇన్ క్రైసిస్ ను మనం పోరాడాలంటే, లీడర్షిప్ ఇన్ క్రైసిస్ నుంచి మనం బయటికి తీసుకురావాలంటే ఎవ్రీ హోమ్ షుడ్ బికమ్ ఎ సెంటర్ ఫర్ లీడర్షిప్ అన్నది మీ ముందు నేను ఈరోజు తెలియజేసుకుంటూ
ఈరోజు మాట్లాడే అవకాశాన్ని, లయన్స్ అన్న వాళ్ళు బ్లైండ్నెస్ ను తీసేశారు సమాజం నుంచి. హెలెన్ కెల్లర్ ఒకసారి మీటింగ్ లోకి వచ్చి, మెల్విన్ జోన్స్ ఆయన మీటింగ్ లో ఉన్నప్పుడు హెలెన్ కెల్లర్ వచ్చి అక్కడ ప్రతిపాదించింది ఏంటంటే, ఈ ప్రపంచంలోంచి అంధత్వాన్ని నిమోరించండి అని చెబితే అప్పుడు బ్లైండ్నెస్ ను తొలగించారనమాట. అందువల్ల లయన్స్ కెన్ రిమూవ్ బ్లైండ్నెస్. సో డెఫినెట్లీ లయన్స్ కెన్ రిమూవ్ దిస్ లీడర్షిప్ క్రైసిస్ ఆల్సో. ఎందుకంటే ఒక పిల్లవాడు ట్రైన్ లో పోతూ ఆ పిల్లవాడు చూపిస్తున్నాడు, నాన్న ఇదేంటి వర్షమా, ఇదేంటి చెట్ట, ఇదేంటి ఇల్లా, ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అందరూ అడుగుతారట, ఈ పిల్లవాడు ఇంత పెద్దగా ఉన్నాడు ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నా అంటే ఆయన చెప్పాడట, లయన్స్ వారి దయ వల్ల ఈ రోజు ఈ పిల్లవాడు మొదటిసారిగా ప్రపంచాన్ని చూస్తున్నాడు, అందువల్ల ప్రతి విషయాన్ని చూసి నేర్చుకుంటున్నాడు, అటువంటి లయన్స్ కి ధన్యవాదాలు అని ఆయన తెలియజేశారు. ఎందుకంటే మీ ఇద్దరు సంస్థలు ఏవైతే లయన్సో రోటరీ గాని, మీ ఇద్దరు కూడా 2 చక్రాల లాగా ఈ సేవా రంగంలో ముందుకు వెళుతున్నారు అనమాట. నేను ఈ రోజు ఈ విధంగా మాట్లాడగలుగుతున్నానంటే లయన్స్ క్లబ్ కు నేను ప్రాధాన్యతనిస్తాను. ఎందుకంటే నేను రెసిడెన్షియల్ స్కూల్ కొడిగనహళ్లిలో చదువుతున్నప్పుడు మొదటిసారిగా నాకు మొదటి బహుమతినిచ్చి నన్ను సత్కరించిన సంస్థ లయన్స్ సంస్థ, హిందూపూర్. మా ఊరు గురించి మాట్లాడాను నేను, మా ఊరు గురించి మాట్లాడాను, మా శ్రీశైలం గురించి మాట్లాడాను. అప్పుడు నాకు మొదటి ప్రైజ్ ఇచ్చి, నువ్వు ఖచ్చితంగా డిబేట్ లో, ఎలక్వేషన్స్ లో ముందుకు వెళతావని అప్పుడు అక్కడ ఉన్న లయన్స్ ప్రెసిడెంట్, ఆ రోజు 6వ తరగతిలో ఉన్నాను నేను, నన్ను ప్రోత్సహించారనమాట. కాబట్టి ఈ రోజు ఈ విధంగా మీ ముందు మాట్లాడగలుగుతున్నానంటే ఆ కంప్లీట్ ఇదేమవుతుంటే దాని క్రెడిట్ గోస్ టు లయన్స్ అని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. యా, అట్లా మీరు అద్భుత